గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకెళ్తారంటారు కదా గ్రామాల్లో సహజంగా. ఈ కథ కూడా అలాంటిదే. కేవలం కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయే సమస్య, నలుగురు పెద్ద మనుషులను తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడుకుంటే సమసిపోయే సమస్య ఎక్కడి దాకా వెళ్ళిందో తెలుసా? ఏకంగా ఒక వ్యక్తిని హత్య చేసేదాకా వెళ్ళింది. అత్యంత దారుణంగా కర్రలతో కొట్టి చంపేదాకా వెళ్ళింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. భూ వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. 60 ఏళ్ల వృద్ధుడు సక్కినపల్లి కాసీంను అదే గ్రామానికి చెందిన ఇద్దరు తండ్రి కొడుకులు దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. సక్కినపల్లి కాసీంకు 4 అన్నదమ్ములున్నారు. వారిలో చిన్న తమ్ముడు నానం రాకేష్ అనే వ్యక్తికి 4 గుంటల భూమిని అమ్మాడు. ఈ భూమి పక్కనే ఒక చిన్న బావి ఉంది. రాకేష్ అతని తండ్రి నానం చిన్న హనుమన్లు కలిసి ఆ బావిని పూడ్చేసి వచ్చే ఆ బావి పూడ్చిన తర్వాత వచ్చే 2 గుంటల భూమిని వారి 4 గుంటల స్థలంలో కలుపుకోవాలని ప్లాన్ చేసినట్టు ఆ గ్రామస్తులు చెప్తున్నారు. అంటే ఆ బావిని పూడ్చి చదును చేసి మొత్తం స్థలం కలిపేసుకోవాలని ఆ రాకేష్ అండ్ వాళ్ళ ఫాదర్ ప్రయత్నించినట్టు తెలుస్తుంది. తమ భూమిని వేరే వాళ్ళు కలుపుకోవడానికి సక్కినపల్లి కాసీం తీవ్రంగా వ్యతిరేకించాడు. బావిని పూడ్చడం సరికాదని, అది తప్పని అతను వాదించాడు. ఈ విషయంపై వారి మధ్య చాలా రోజులుగా గొడవలు కూడా జరుగుతున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఈ చిన్న వివాదంతో రాకేష్ అతని తండ్రి చిన్న హనుమన్లు ఇద్దరు కాసీం పైన కక్ష పెంచుకున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఎలాగైనా కాసీంని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసి పథకం ప్రకారం నిన్న రాత్రి 8:30 ప్రాంతంలో రాకేష్ చిన్న హనుమన్లు ఇద్దరు కలిసి కాపు కాసి కాసీంను చంపేశారని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. అతను ఇంటికి వస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చి కర్రలతో ఇతన్ని కాసీంను కొట్టి చంపినట్టు అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాసీం కుటుంబ సభ్యులు కూడా ఇదే ఆరోపణ చేస్తారు. ఒకసారి ఆ ఫ్యామిలీ మెంబర్స్ గ్రామస్తులు ఏం మాట్లాడుతారో ఒకసారి విందాం. మా చిన్నబాబు ఆయనకు 4 గుంటల భూమి అమ్మిండు. మా పక్క పొంటి తోట భూమి. ఆ భూమి అమ్మినప్పుడు ఈ మాకు రాటు ఉండే, సాదా పెద్ద నూతి రాటు ఉండే. ఆ రాటు నూతి మా నాన్నలది 4, మా తాత చిన్న తాత కొడుకు వాళ్ళకు సగం భాగాలైతే మా నాన్నలకు 4 భాగాలు. అటువంటి భూమి ఆయనకు అమ్మింది 4 గుంటలే. 4 గుంటలకు పైసలు కట్టిండు, 4 గుంటలు మా చిన్నబాబు అమ్మిండు. అయితే ఈ ఇంట్లో మొరమ్ము పోసి బండలు నింపి ఆ నూతిని మొత్తం గూడిపేసారు. అయితే మా నాన్న ఉండి, నీకు ఇంట్లో నీ భూమి అమ్మిన దానికి నీకు హక్కు ఉంటుంది, కానీ గిన్నెలు ఎందుకు మొరం పోతుండ్రు, ఎందుకు ఇట్లా గుండు నింపి లెవెల్ చేసుకొని ఈ ఇంట్లో 2 గుంటలు కలుపుకోవడానికి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని నాన్న అడిగిండ్రు. వాళ్ళు మందలిచ్చారు. మందలిచ్చినందుకు వాళ్ళకు మాకు మా నాన్నకు వాళ్ళకు లొల్లయింది. లొల్లైన తర్వాత మా గ్రామ పంచాయతీలో వాళ్ళ మీద మేము దడవతి పెట్టినాం. దడవతి 10,000 దడవతి పెట్టినాం మా సర్పంచ్ ఆధ్వర్యంలో. వాళ్ళు సరికి రాలేరు. ఇప్పటికీ దడవతి అట్నే ఉంది. ఒక 5 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్లకు మా నాన్నకు ఈ గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది కడుపులో పెట్టుకొని తినని ఒక్కొని తీసేస్తే ఈ 2 గుంటలు నూతి కలుపుకున్నది కూడా మాకు ఆగుతుంది అనే ప్రయత్నం కొద్దీ వాళ్ళు దొంగ దెబ్బ కొట్టి చంపారు సార్. వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు. అంటే గ్రామస్తులు చెప్తున్నారు. అట్లాగే అతని కొడుకు ఎవరైతే కాసీం ఉన్నాడో కాసీం కుమారుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 2 గుంటల భూమిని స్వాధీనం చేసుకోవడం కోసమే మా నాన్నని కర్రలతో కొట్టి చంపారు రాకేష్, అట్లాగే అతని తండ్రి హనుమంతులు, నానమ్మ హనుమంతులు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. స్క్రీన్లో చూస్తున్నారు. ఈ ప్రాంతంలోనే అతన్ని ఎవరిని కాసీంని వెనక నుంచి వచ్చి కర్రలతో వాళ్ళిద్దరు కొట్టి చంపినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ భూ పరిష్కారం కోసం, ఈ భూ వివాదం పరిష్కారం కోసం గ్రామంలో పెద్ద మనుషులతో మాట్లాడదాని రమ్మని కాసీం తరఫు వారు పిలిచినా రాకేష్ చిన్న హనుమన్లు స్పందించలేదని తెలుస్తోంది. అలాగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆ ఊరు ప్రజలు చెప్తున్నారు. ఈ నిర్లక్ష్యమే చివరకు కాసీం హత్యకు దారి తీసిందని గ్రామస్తులు అంటున్నారు. ఈ హత్యతో వేంపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా 144 సెక్షన్ని అట్లాగే పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కాసీంని దాడి చేసిన వారిపైన, కాసీంని అత్యంత దారుణంగా చంపిన వారిపైన వెంటనే శిక్షించాలని, వారిని అదుపులోకి తీసుకొని కఠిన శిక్షలు విధించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
కోసమే కొట్టుకొని చంపుకోవడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు సార్, వాస్తవంగా కరెక్ట్ కాదు. ఇది మూర్ఖత్వం ఉంటుంది. మూర్ఖత్వంతో ఈ మూఢనమ్మకాలతో వ్యవస్థ నడుతుంది. మూఢనమ్మకాలను రూపు మార్చుతుంది. ఎందుకంటే ఇంత ఘోరమైన వ్యవస్థ అయితే మా ఏరియాలో ఇప్పటికీ కాలేదు సార్.